ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్కు మరో ప్రమాదం పొంచి ఉందని రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. టన్నెల్లో కూలిపోయిన శిథిలాలను తొలగిస్తుంటే ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళనలు గట్టమవుతున్నాయి. కానీ టన్నెల్లో మట్టి తొలగిస్తే తప్ప పనులు ముందుకు సాగటం లేదు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు రెస్క్యూ సిబ్బంది. టన్నెల్లో పిల్లర్లు వేసి కన్వేయర్ బెల్ట్ను విస్తరిస్తున్నారు రెస్క్యూ బృందం. టీబీఎం మిషన్ కటింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి. టన్నెల్లో డీవాటరింగ్ కొనసాగుతోంది. నీరు ఎక్కువ ఊరుతూ ఉండడంతో మట్టి తవ్వకాలకు ఆటంకం ఏర్పడుతోంది. 7 అడుగుల లోతు తవ్విన మృతదేహాల ఆనవాళ్లు ఇంకా దొరకలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్కు మరో ప్రమాదం పొంచి ఉందని రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పాషా లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పాషా, ఓవర్ టు యు. భోగి ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే 7వ రోజు వరకు ప్రతికూల అంశాలుగా ఉన్నటువంటి వాటిని అనుకూలంగా మలుచుకొని రెస్క్యూ బృందాలు ముందుకు పోతున్నాయి. అయితే ప్రధానంగా రెస్క్యూ బృందాలు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే టన్నెల్లో మరో ప్రమాదం పొంచి ఉంది, అందుకు సంబంధించినటువంటి ఇండికేషన్స్ మాకు కనిపిస్తున్నాయని చెప్పేసి వారు చెప్తున్నారు. ఒక పక్క కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు చేస్తున్నాము, మరో పక్క టీబీఎం మిషన్ ని దాదాపు ప్లాస్మా కట్టర్లతో కట్ చేసే ప్రక్రియ చివరి దశకు వచ్చింది. అయితే లోపల తవ్వకాలు కూడా జీపీఆర్ ఎక్కడైతే మార్క్ చేసిందో అక్కడ తవ్వకాలు చేస్తున్నాము. నీరు పెద్ద ఎత్తున ఉబికి వస్తుంది. నిమిషానికి 5,000 లీటర్లకు పైగా నీరు వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని చెప్తూనే మరోసారి ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి రెస్క్యూ బృందాలు, కార్మికులు అధికారులకి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్లో కనిపించింది. ఎందుకంటే ఎక్కడ ముట్టుకున్నా కూడా టన్నెల్కి సంబంధించినటువంటి మట్టి కుప్పలు కుప్పలుగా రాలిపోతుంది. అది కింద నీరులో పడటంతో నీరు పడుతుండటంతో ఆ నీరంతా కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అందుకు సంబంధించి మేము పనులు ముందుకు చేయలేకపోతున్నాము. సో మరో ప్రమాదం ఖచ్చితంగా టన్నెల్లో పొంచి ఉంది. అందుకు సంబంధించి మేము మట్టి తీస్తున్న క్రమంలో మట్టి కూలుతుంది, నీరు ఎక్కువ సంఖ్యలో వస్తుంది. ఆ టన్నెల్ ఎగువ భాగంలో వాగులు, వంకలు, జలపాతాలు ఉండటంతో మట్టి పొరల నుంచి నీరంతా వచ్చి దిగువకు వస్తున్నటువంటి ఉన్నది. కాబట్టి ఇది సీపేజ్ జోన్ గా ఇప్పటికే జియాలజికల్ నిపుణులు పేర్కొన్నారు. ఈ సీపేజ్ జోన్ లో పనులు చేయడానికి మేము భయపడిపోతున్నాము. మరోసారి ప్రమాదం జరిగితే రెస్క్యూ టీమ్కే రిస్క్ ఉంటుందని చెప్పేసి వారు పేర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్లో కనిపిస్తా ఉంది భోగి. సో అయినప్పటికీ కూడా టీబీఎం మిషన్ కటింగ్ కొనసాగుతుంది. కన్వేయర్ బెల్ట్ దాదాపు పునరుద్ధరణ పనులు కొలిక్కి వచ్చాయి. అయితే కన్వేయర్ బెల్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో లోపల ఉన్నటువంటి దాదాపు 1000 టన్నుల మట్టి బయటికి తరలించే అవకాశం ఉంటుంది భోగి. ఓకే, థ్యాంక్ యూ పాషా.